దేవుని ఆలయంలో, దేవుని సంఘంగా ఉన్న మీరందరూ కూడా దేవుని కంటే ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తున్నారండి? ఎంతకాలం ఆ సోషల్ మీడియా రబ్బిష్, ఆ గార్బేజ్ని చూస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారుగా ఉన్నారు. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఎల్స్ ఇస్ టెంప్టింగ్ యూ టుడే. ఈరోజు ఒకవేళ పర స్త్రీలు కాదు, లేకపోతే పర పురుషులు కాదు, నేను అవన్నీ చేయను, కానీ గంటల తరబడి నేను సోషల్ మీడియా పైనే ఉంటాను, రాత్రి పగలు అదే చూస్తాను, తెలియకుండా నేను సమయం అయిపోతుంది అని ఎంతో బాధ, వేదన, ఇదెంతో భారంగా చెప్తున్నాను. ఈరోజు మీరు అనుకుంటున్నారు నేనేం తప్పు చూడట్లేదు, దేవుని చిత్తం ఏంటో తెలిసి దేవునికి ఏది ఇష్టమో తెలిసి అది చేయకపోవడమే పాపం అని ఉంది. అవునా? యాకోబు పత్రికలో ఆయనకి ఏది ఇష్టమని తెలిసి అది చేయకపోతే అది కూడా పాపమే అంట. ఈరోజు ఎంత సమయం కేటాయిస్తున్నారు, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు తెలుసా? మీకు అర్థం కావట్లే. అంత సమయము సోషల్ మీడియా అంటూ, చెత్త అంటూ, ఇవన్నీ చూస్తూ ఎంత సమయాన్ని వృధా పరుస్తున్నారంటే, ఆ సమయాన్ని మీరు దేవుని కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇన్వెస్ట్ అన్న మాట వాడుతున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీరు చదువుతున్న బైబిల్ అది వృధా కాదు, మీరు ప్రార్థన చేసే సమయము వృధాగా పోవట్లేదు, మీరు విడుస్తున్న కన్నీరు బొట్టు కూడా ఇన్వెస్ట్మెంటే. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఐ నో, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. వాట్ ఎవర్ బిఫోర్ మై మ్యారేజ్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ గాడ్. ఈరోజు దాని ప్రతిఫలం చూస్తున్నాను. ఈరోజు రూఢిగా చెప్పగలుగుతాను, ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వృధా పోలేదు. ఆ రోజు ఫౌండేషన్ ఈ రోజు నడిపిస్తుంది. ఆ రోజు దేవునితోటే అతుక్కొని ఉండే పరిస్థితుల్లో ఈరోజు దాని ప్రతిఫలం చూస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. డోంట్ వేస్ట్ టైం.